తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేయనున్నట్టు ప్రకటించింది. మార్చి 1న ఒకే రోజు 1,00,000 కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక ఎంతో కాలంగా రేషన్ కార్డుల కోసం అనేక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. అయితే మార్చి 1న కొన్ని జిల్లాల్లో మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. మిగతా జిల్లాలకు మార్చి 8 తర్వాత అందించనున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ మేరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో 1,00,000 కార్డులను అధికారులు పంపిణీ చేయనున్నారు. కొత్త జిల్లాల ప్రకారం హైదరాబాద్లో 285, వికారాబాద్ జిల్లాలో 22,000, నాగర్ కర్నూలు జిల్లాలో 15,000, నారాయణపేట జిల్లాలో 12,000, వనపర్తి జిల్లాలో 6,000, మహబూబ్ నగర్ జిల్లాలో 13,000, గద్వాల్ జిల్లాలో 13,000, మేడ్చల్, మల్కాజిగిరిలో 6,000, రంగారెడ్డి జిల్లాలో 24,000 చొప్పున 1,00,000 కార్డులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మార్చి 8 తర్వాత అన్ని జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్టు అధికారులు చెప్పారు. 2014 నుంచి తెలంగాణలో నూతన రేషన్ కార్డుల జారీ చేయలేదు. ఈ 10 ఏళ్లలో అనేక మంది వివాహాలు చేసుకొని వేరు కాపురాలు పెట్టారు. ప్రభుత్వ పథకాలు ఏవైనా అందాలంటే రేషన్ కార్డులు కీలకం. కార్డులు లేకపోవడం వల్ల అనేక మంది సంక్షేమ పథకాలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర సర్కార్ పేద మధ్యతరగతి ప్రజలకు నూతన కార్డులు జారీ చేయనున్నట్టు తీపి కబురు చెప్పింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరి 26న 16,900 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేశారు. మరోసారి ఈ ప్రక్రియ చేపట్టి మరికొన్ని కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించిన అధికారులు తాజాగా మీ సేవ కేంద్రాల ద్వారా కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం అర్హులకు నూతన కార్డులను మంజూరు చేయనున్నారు. ఇక రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులుండగా 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ కొత్త కార్డుల జారీ ప్రక్రియపైన కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల వరకు కొత్త కార్డులు జారీ అయ్యే ఛాన్స్ ఉంది.